అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మినేని శివ, స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ డైరెక్టర్. నిన్నటి రోజున 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంత వెంకట్రామరెడ్డి గారు కొన్ని గరికపాటి ప్రవచనాలు చెప్పాడు. నేనేదో సిద్ధాంతుణ్ణి, 10 మందికి సేవ చేసేవాడిని, నేను అవినీతిపరుణ్ణి కాదు అని చెప్పేసి చాలా సిద్ధాంతాలు చెప్పాడు. అయ్యా వెంకట్రామరెడ్డి గారు, మీరు చెప్పినట్టు, మా అన్నగారు స్వరిపూడి రమణ అన్నగారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు తీసుకొచ్చిన పనుల్ని నువ్వు టెంకాయ కొట్టి ఓపెనింగ్ చేసుకున్నావు తప్పితే నీ హయాంలో నువ్వు తెచ్చింది ఏది లేదని చెప్పేసి సభాముఖంగా వెంకట్రామరెడ్డి గారికి పదే ఆయనకి చెప్పదలుచుకున్నాము. అలాగే నిన్న ఒక మాట చెప్తున్నాడు, కట్టప్పలను పెట్టుకున్నాడు కొంతమంది ఎమ్మెల్యే గారు అని చెప్పేసి. మా దగ్గర కట్టప్పలు లేరు, బాహుబలిలు లేరు, అలాగే బల్లాల దేవుళ్ళు లేరు. నీ దగ్గరే ఆ కాలకేయులను పెట్టుకొని గత 5 సంవత్సరాలు నువ్వు అవినీతిమయంలో ఉండి ఈరోజు మా అవినీతిని మాకు అంటగట్టాలని చెప్పేసి వెంకట్రామరెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అలాగే రాజకీయంగా మీ పైన ఎప్పుడూ పోరాటం చేస్తాము అని చెప్పేసి వెంకట్రామరెడ్డి గారు నిన్న మాకు హితబోధ చేశారు. మరి 2019 నుంచి 24 వరకు ఎంతోమంది యువతని, అలాగే మహిళల్ని నువ్వు ముందుకు రాకోకుండా పోలీసుల్ని ముందరకు పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేయించావు, ఎంతమంది పైన కేసులు పెట్టించావు. దాదాపు ఒక్కొక్క యువకుడి పైన 20 నుంచి 25 కేసులు పెట్టించిన ఘనత నీదని చెప్పేసి తెలియజేస్తున్నాము. వెంకట్రామరెడ్డి గారు ఏదున్నా కానీ ముందుకు రాకోకుండా పోలీస్ అధికారులను పెట్టి మా మీద నువ్వు ఉసిగొల్పడమే తప్పితే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఎవరు మా పైన ఇది చేయడానికి ఇది కాదు. అలాగే నిన్న సోమశేఖర్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అనంతపురం ఎమ్మెల్యే గారు గంగూబాయిని పెట్టుకొని అనంతపురంలో భూ కబ్జాలు చేస్తున్నాడు, అవినీతిమయం చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్తున్నాడు. మాకు గంగూబాయిలు ఉన్నారు, ఆయన ఎన్నో ఏళ్ల నుంచి అతనికి స్నేహితుడుగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చేదోడుగా వాదోడుగా ఉన్నారు. కానీ మీలాగా 5 సంవత్సరాలు దాదాపు ఎంతో మంది బాయ్ల్ని పెట్టుకున్నారు. మీరు నార్పల్ నుంచి సత్యబాయిని పెట్టుకున్నారు, అలాగే ఆయన చనిపోయిన ఆయన అనకూడదు మనము, ఆయన భాస్కర్ బాయిని పెట్టుకున్నారు, ఫయాజ్ బాయిని పెట్టుకున్నారు. ఇంతమంది బాయిల్ని పెట్టుకొని మా గంగూబాయితో మీకు ఏం పని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అలాగే నిన్న రాజకీయంగా నువ్వు ఏదైనా మాట్లాడు, దానికి మేము చెప్తాం సమాధానం. ఏదో తెరిచిన పుస్తకం లాగా నువ్వు చెప్పయ్యా అని చెప్పి సోమశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము ఎప్పుడైనా రెడీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంత ఎంత భుజాలు తడుపుకుంటున్నావు? రాజకీయాల్లో కూడా అడుగులు వేయడానికి కొన్ని సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. అది కొంచెం ఆలోచించాలి. ఏ టైంలో ఏది చేయాలో మాకు తెలుసు. నువ్వు చెప్తే మేము వచ్చేంతలో మేము లేము, అధికారంలో ఉన్నాం, మేము ప్రజల్ని పాలించే దాంట్లో మేము ఉన్నాం. నువ్వు వచ్చి ఏదో బట్ట కాల్చేసి మిందేస్తే అవంతా మాకు అంటుకుంటాయనుకోవడం తప్పు. నువ్వు అన్నావు కదా కూర్చుండే టైం వచ్చినప్పుడు మీరెక్కడ కూర్చోవాలో మేమెక్కడ కూర్చోవాలో మాకు తెలుసు. 2019 నుంచి 24 ఎలక్షన్లో ఏదో 50 డివిజన్లు 4 పంచాయతీలు గెలిచినామని చెప్పేసి చాలా దెబ్బలు దరుచుకుంటున్నారు. ఆ రోజు మీరు ఏం రాజకీయం చేశారయ్యా? ఎంతమందిని పోలీసులతో ఒత్తిడి పెట్టించి రాజకీయ దురుద్దేశంతో మీరు చేసింది మీరు కాదా? ఎంతమంది అభ్యర్థులపైన పోలీస్ కేసులు పెట్టించి బూతుల దగ్గర ఉన్నీకోకుండా చేసింది అనంత వెంకట్రామరెడ్డి కాదా? మాకు నేర్పించే విద్య ఇప్పుడు జరుగుతుంది కదా ఎలక్షన్లో, చేయండి మీరు కూడా. మాకు కూడా తెలుసు మీరు నేర్పిన విద్య మాకు కూడా తెలుసు. చెప్తున్నాం మేము వెంకట్రామరెడ్డి గారు. అలాగే నిన్న ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీకు తుంగభద్ర జలాలు తెలుసు, కృష్ణా జలాలు తెలుసు, మేము కాదని చెప్పలేదు. మీరు సీనియర్ నాయకులు, 40 ఏళ్ళ అనుభవం ఉండే నాయకులు, మీకు జలాల గురించి బాగా తెలుసు. మరి ఎమ్మెల్యే గారిని మీరు ఏమంటారు? దగ్గుపాటి గారు ఏ జలాలు తీసుకుంటారో మాకు తెలియదు అని. మానవ జాతి ఈ ప్రపంచంలో ఎవరున్నా కానీ జలాలు తీసుకునే అంటే నీళ్లు తాగుతారు. మరి నువ్వేమైనా ప్రత్యేకమైన జలం కల్పించి 4 గోడల మధ్య మీ కాయలకేయులకు ఏమన్నా ఇస్తున్నావేమో అని ప్రత్యేకమైన జలాలు. మేమైనా కానీ మా ఎమ్మెల్యే గారైనా కానీ నీరు తాగుతాం. మీరు ప్రత్యేకంగా వేరే జలాలు తీసుకుంటున్నారు, ఏ జలాలు తీసుకుంటున్నారు అనే వ్యక్తిగత మాటలు మాట్లాడద్దండి. మేమైనా మా ఎమ్మెల్యే గారైనా మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయినా ఓపెన్ మార్కెట్ ఏదున్నా మేము డైరెక్ట్గానే చేస్తాం తప్పితే నీలాగా లోపల కుయుక్తులు పెట్టించి చేసే రాజకీయం మాకు తెలియదని చెప్పేసి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాగే మాట్లాడితే ఇంతకు రెట్టింపు మించి మేము ఇంకా బయటికి తీయాల్సి ఉంటుంది వెంకట్రామరెడ్డి అన్న గారు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం.